హాయ్, నా పేరు బింగో. నేనెప్పుడు చలాకీగా ఉంటాను. బౌబౌ అని అరవటం, పరిగెత్తడం, బటర్ఫ్లైస్ని వెంటాడటం, బోన్స్ని నమలటం నా హాబీ. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే మా ఊరి పోస్ట్ మ్యాన్ని బౌబౌ చేయడం అంటే మరింత ఇష్టం. మరీ ముఖ్యంగా మా ఊరి పోస్ట్ మ్యాన్ని అరవడం అంటే ఇంకా ఇష్టం. ఒకరోజు పోస్ట్ మ్యాన్ మా ఇంటికి వచ్చి ఉత్తరం ఇచ్చి తిరిగి వెళ్తుండగా నేను అరిచాను. అంతే, పోస్ట్ మ్యాన్ భయపడిపోయి ఉత్తరాలన్నీ ఎగరేసేసి టపుక్కని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. ఇలా నా దినచర్య ఉండేది. ఒకరోజు పడుకొని నిద్ర లేచాక నేను అరవడం మర్చిపోయాను. అదేంటో విచిత్రం, ఎంత ట్రై చేసినా రాలేదు. మియావ్ మియావ్ అని పిల్లిలా క్వాక్ క్వాక్ అని బాతులా అరిచాను. అని ఆవులా అరిచాను. కానీ నా అరుపు మాత్రం రాలేదు. ఇంతలో ఒక అమ్మాయి మా ఇంటి మీదుగా నడుస్తూ నేను అరవడం చూసి నన్ను వెక్కిరించడం మొదలుపెట్టింది. అప్పుడు నాకు చాలా బాధ కలిగింది. నేను వెంటనే నీళ్లు తాగాను. నా గొంతు సవర్ చేసుకున్నాను. అయినా రాలేదు. ఎముకను నమిలాను. అయినా రాలేదు. షవర్లో కూడా స్నానం చేస్తూ పాట పాడా, లా 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 లా. అయినా నా అరుపు రాలేదు. చివరికి నా బెస్ట్ ఫ్రెండ్ అయిన షన్ను దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పాను. అప్పుడు షన్ను, నువ్వు నీలాగుండు, నువ్వు హ్యాపీగా ఉన్నప్పుడు నీ అరుపు నీకు తిరిగి వస్తుంది అని చెప్పాడు. అప్పుడు నేను షన్ను మాటలు విని ప్రశాంతంగా ఉండి ఒక్కసారిగా అరిచాను. అంతే, బౌ 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 బౌ. నాకు నా అరుపు తిరిగి వచ్చేసిందా అంటూ ఆ పార్క్ చుట్టూ రౌండ్లు కొట్టాను. నేను రోడ్డు మీదకి వచ్చేసరికి మరలా ఆ పోస్ట్ మ్యాన్ నన్ను చూసి తన చేతిలోని ఉత్తరాలను విసిరేసి వెనక్కి పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు. కాబట్టి పిల్లలు గుర్తుంచుకోండి, ఇప్పుడు నువ్వు నీలా మాత్రమే ఉండాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.